పుట్టిన గడ్డను మరిచిపోని వాడే నిజమైన నాయకుడు అంటారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా పురిటిగడ్డ చల్లగా ఉండాలని కోరుకుంటున్నారు. తమ గ్రామంలో అత్యాధునిక సౌకర్యాలతో పాటు ప్రజలు సుఖ సంతోషాలతో మెలగాలని ఆయన ఆకాంక్షిస్తున్నారు. ఆ క్రమంలో చంద్రబాబు ఒక బృహత్తర కార్యక్రమానికి తెరదీశారు. అది విజయవంతంగా కొనసాగుతోంది. అక్కడ మారుమూల జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థులకు ఏకంగా మద్రాస్ ఐఐటి నిపుణులు ఆన్లైన్లో పాఠాలు బోధిస్తున్నారు. యువత నైపుణ్యాలు పెంచేందుకు అవసరమైన శిక్షణ అందుతోంది. మహిళలు తయారు చేసే వస్తువులకు మార్కెటింగ్ సదుపాయం కల్పిస్తున్నారు. ప్రతి ఇంటిపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటవుతున్నాయి. గడప గడపకు తాగునీరు, వంట గ్యాస్ అందుతున్నాయి. ప్రతి వీధి సిమెంట్ రోడ్డుగా, ప్రతి మార్గం తారు రోడ్డుగా రూపాంతరం చెందుతోంది. వాటిపై కాలుష్య రహిత ఈవీ ఆటోలు నడుస్తున్నాయి. అదే తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలోని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మస్థలి నారావారిపల్లి. స్వర్ణ నారావారిపల్లి సహకారానికి ప్రభుత్వం సుమారు 200 కోట్లతో అభివృద్ధి పనులు మంజూరు చేస్తోంది. స్వర్ణ నారావారిపల్లిపై ఏబిఎన్ స్పాట్లైట్. నారావారిపల్లి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పుట్టిన గ్రామం. ఈ గ్రామాన్ని పూర్తి స్థాయిలో స్వర్ణ నారావారిపల్లిగా మార్చడానికి చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. జిల్లా కలెక్టర్ దగ్గర నుంచి అధికారులందరూ కూడా ఆయన ఇచ్చినటువంటి గైడెన్స్ ప్రకారంగా ముమ్మరంగా పనిచేస్తున్నారు. ఇంతటికీ ఇక్కడ అధికారులు చేపడుతున్నటువంటి కార్యక్రమాలు ఏంటి, అది ఎలా ప్రజల జీవితాల్లో వెలుగులు తీసుకొచ్చి స్వర్ణ నారావారిపల్లి చేయబోతోంది, మనం ఈ కథనంలో తెలుసుకుందాం. చంద్రగిరి మండలంలో శేషాచల పర్వతాల పాత భాగంలో పచ్చటి పంట పొలాలు, అడవుల నడుమ ఆవిర్భవించిన నారావారిపల్లి చిన్న పల్లెటూరు. కందులవారిపల్లి పంచాయతీలో ఓ మజరా గ్రామం. చంద్రబాబు గతంలో 14 ఏళ్ల పాటు సీఎంగా ఉన్న సమయంలో టీటీడీ కళ్యాణ మండపం, కమ్యూనిటీ ఆసుపత్రి ఏర్పాటు చేయించడం మినహా అక్కడ మరే అభివృద్ధి జరగలేదు. గతేడాది 4వసారి సీఎంగా బాధ్యతలు చేపట్టాక ఆయన సొంత ఊరిపై దృష్టి సారించారు. నారావారిపల్లి అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించడంతో కలెక్టర్ వెంకటేశ్వర్ రంగంలోకి దిగారు. ఇంటింటి సర్వే చేపట్టి కుటుంబాల సమగ్ర వివరాలు సేకరించారు. కుటుంబాల వారి ఎంతమంది ఉన్నారు, సామాజిక వర్గాలు, ఉద్యోగులు, రైతులు, కూలీలు, వారి ఆర్థిక పరిస్థితి, ఆదాయ వనరులు, చదువుకుంటున్న పిల్లలు, నిరుద్యోగ యువత, ఇలా సమాచారం రాబట్టారు. సర్వేలో భాగంగా ప్రతి ఒక్కరిని పలకరించారు. ఎవరు ఎందులో శిక్షణ, ఉపాధి, రుణ సాయం ఆశిస్తున్నారో ఆరా తీశారు. సమాచారం సీఎం ముందుంచారు. ఆయన సూచనలతో స్వర్ణ నారావారిపల్లి పేరిట సమగ్ర ప్రణాళిక రూపుదిద్దుకుంది. అందులో భాగంగా చంద్రగిరి మండలం కందులవారిపల్లి, ఏ రంగంపేట, చిన్న రామాపురం పంచాయతీల పరిధిలోని 31 మజరా గ్రామాలను క్లస్టర్ గా ఏర్పాటు చేశారు. క్లస్టర్ పరిధిలో 2007 ఇళ్లుండగా 2160 కుటుంబాలకు చెందిన 5960 మంది జనాభా ఉన్నారు. గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించడంతో పాటు సమాంతరంగా కుటుంబాల అవసరాలు తీర్చేందుకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది. వీటి అమలు పర్యవేక్షణకు జిల్లా స్థాయి అధికారిని నియమించారు. క్లస్టర్ పరిధిలోని 2160 కుటుంబాల్లో 1830 కుటుంబాలకు సొంత ఇళ్లు ఉన్నాయి. 286 కుటుంబాలకు ఇళ్లు లేవని గుర్తించగా నిబంధనల రీత్యా అర్హత కలిగిన 242 కుటుంబాలకు పీఎంఏవై కింద పక్కా గృహాలు మంజూరు చేయనున్నారు. వచ్చే ఏడాది మార్చిలోపు పక్కా ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసి అప్పగించనున్నారు. 2012 కుటుంబాలకు వ్యక్తిగత మరుగుదొడ్లు ఉండగా ఆ సదుపాయం లేని 35 కుటుంబాలకు ఈ నెలాఖరులోపు వాటిని నిర్మించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. క్లస్టర్ పరిధిలో సర్వే జరిగే నాటికి 1202 మందికే వివిధ రకాల పెన్షన్లు అందుతున్నాయి. మరో 137 మంది అర్హులకు మంజూరు కాలేదని గుర్తించారు. అందులో 97 మందికి గత నెలలోనే పెన్షన్లు మంజూరు అయ్యాయి. మిగిలిన వారికి నెలాఖరులోపు కానున్నాయి.
క్లస్టర్ పరిధిలో 2073 కుటుంబాలకు ఇప్పటికే తాగునీటి కొళాయి కనెక్షన్లు ఉండగా 87 కుటుంబాలకు లేవని సర్వేలో గుర్తించారు. అందులో ఇప్పటికే 20 కుటుంబాలకు కొళాయి కనెక్షన్లు ఇవ్వగా మిగిలిన 67 కుటుంబాలకు ఈ ఏడాది సెప్టెంబర్లోపు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అలాగే క్లస్టర్లో 1830 కుటుంబాలకు వంట గ్యాస్ కనెక్షన్లు ఉండగా సర్వేలో 286 కుటుంబాలకు లేవని తేలింది. ఆ కుటుంబాలన్నింటికీ వంట గ్యాస్ కనెక్షన్లు ఇచ్చేశారు. క్లస్టర్ పరిధిలో 2007 ఇళ్లకు పైకప్పులపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయడానికి అవకాశం ఉందని సర్వేలో తేలింది. 12.63 కోట్ల రూపాయల అంచనాతో అన్ని ఇళ్లపై సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేసే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే 800 ఇళ్లపై ప్యానెల్స్ ఏర్పాటు చేశారు. అన్ని ఏర్పాటు చేస్తే ఏటా 4.86 కోట్ల విలువైన 57.7 లక్షల యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుందని అధికార యంత్రాంగం అంచనా వేస్తోంది. నారావారిపల్లి క్లస్టర్లో 300 మంది రైతులు 1104 ఎకరాలు సాగు చేస్తున్నట్లు గుర్తించారు. అందులో అత్యధికంగా మామిడి పంట ఉంది. ఈ మొత్తం వ్యవసాయ భూమిని డ్రిప్ ఇరిగేషన్ పరిధిలోకి తేవాలని సీఎం ఆదేశించారు. ఈ 3 నెలల్లోనే 21 మందికి చెందిన 43.5 ఎకరాలకు డ్రిప్ సదుపాయం కల్పించారు. రైతులు పండించే పంటలకు మార్కెటింగ్ సదుపాయం కల్పించే ఉద్దేశంతో ఫార్మర్స్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేశారు. ఇప్పటికే అందులో 250 మంది రైతులు చేరారు. వీరికి ప్రభుత్వ పరంగా అన్ని రకాల సహాయ సహకారాలు అందించడంతో పాటు చంద్రబాబు మార్క్ ప్రత్యేకత కూడా కల్పిస్తున్నారు. ఇప్పటి వరకు దేశంలో పెద్దగా అమల్లో లేని ట్రేసబిలిటీ క్యూఆర్ కోడ్ ను అందుబాటులోకి తెస్తున్నారు. నారావారిపల్లి అనేది మన గౌరవ ముఖ్యమంత్రి గారి నేటివ్ ప్లేస్ ఇది. సో గత డిసెంబర్లో సార్ నారావారిపల్లికి వచ్చినప్పుడు ఈ ప్రాంతాన్ని అంటే ముఖ్యంగా 3 పంచాయతీలు ఉన్నాయి. ఏ రంగంపేట, కందులవారిపల్లి, భీమవరం, చిన్నరామాపురము. ఈ 3 పంచాయతీలని కూడా ఓవరాల్ డెవలప్మెంట్ అంటే ప్రతిదీ ప్రభుత్వ పరంగా కానివ్వండి, ఇండివిజువల్ ఫ్యామిలీస్ పరంగా కానీ సాచురేషన్ మోడ్లో అందరికీ అన్ని ఫెసిలిటీస్ ఇవ్వాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా వరల్డ్ క్లాస్ డెవలప్ అవ్వాలన్న ఉద్దేశంతో ఈ పైలట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయమని చెప్పారు. ఆ తర్వాత సబ్సిక్వెంట్గా డోర్ టు డోర్ సర్వే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వే కూడా మన గ్రామ సచివాలయం సిబ్బందితో చేపించడం జరిగింది. సో ఇక్కడ మనకి 2160 కుటుంబాలు, దాదాపు 5800 మంది జనాభా ఉన్నారు. సో ప్రతి ఫ్యామిలీకి సంబంధించి ఆక్యుపేషనల్ ప్రొఫైల్, హెల్త్ ప్రొఫైల్ 2 కూడా రెడీ చేయటం జరిగింది. ఇక్కడ వ్యవసాయ ఉత్పత్తులపై సంబంధిత క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేస్తే ఆ ఉత్పత్తులు ఏ పొలంలో పండించారు, ఏ రైతు పండించారు, ఆ ఉత్పత్తుల్లోని న్యూట్రిషనల్ విలువలు, పంటల సాగుకు వినియోగించిన ఎరువుల వివరాలన్నీ కొనుగోలుదారుకు తెలుస్తాయి.